జనరల్‌గా అందరూ చేసే ఆ థంబ్‌నెయిల్ క్లిక్ బైట్ కోసం అయితే అలా పెట్టలేదు. నిజంగా ఈ లిస్ట్‌లో ఉన్న ఆ యొక్క కొరియన్ డ్రామా సీరీస్ అయితే మీ లైఫ్‌లో ఏదో ఒక చిన్న చేంజ్‌ని అయితే తీసుకొనొస్తాయి. ఒక్కసారి ఈ లిస్ట్‌లో ఉండే సీరీస్‌ని అట్‌లీస్ట్ ఒక్క ఎపిసోడ్ అన్నా చూడండి. మీరు ఇంక వదిలిపెట్టరు. ఆ లెవెల్‌లో హుక్ అయిపోతాము ఈ సీరీస్‌కి. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇంకా లిస్ట్లో ఉన్న ఫస్ట్ సిరీస్ వచ్చేసి లైట్ షాప్. ఇది 2024లో అయితే రిలీజ్ అయింది. ఈ లిస్ట్లో ఉండే ఏ సిరీస్ చూసినా చూడకపోయినా ఈ సిరీస్ మాత్రం ఖచ్చితంగా వచ్చేయమని అయితే నేను 100% అయితే రికమెండ్ చేస్తాను. ఇక ప్లాట్ ఏంటంటే జూంగ్ వాన్ యుంగ్ అనే ఒక పర్సన్ ఒక లైట్ షాప్ని అయితే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ లైట్ షాప్ అనేది ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఈ యొక్క లైట్ షాప్ అనేది మన ఆఫ్టర్ లైఫ్ కి అండ్ కరెంట్ లైఫ్ కి అయితే ఒక బ్రిడ్జ్ లాగా అయితే పనిచేస్తూ ఉంటుంది. అర్థం కాలేదు కదా, చెప్తా వినండి. ఒక మనిషి తన చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ జీవుడు అంటాం కదా, అది తన ఆఫ్టర్ లైఫ్లో అండ్ కరెంట్ లైఫ్ మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ కొట్టుమిట్టాడుతూ ఉండేటప్పుడు తను బతకాలనే యొక్క ఆశ, తను ఆ రెండిటి మధ్య పడే ఆ యొక్క వేదన, బాధ అంతా ఈ యొక్క సిరీస్లో అయితే మనం చూస్తాము. ఈ యొక్క లైట్ షాప్ అనేది ఎలా ఆపరేట్ అవుతూ ఉందంటే ఆ యొక్క జీవుడు ఆ యొక్క లైట్ షాప్కి వచ్చినప్పుడు తను బతకాలనుకున్న యొక్క ఆశ, తన కోరిక ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దాన్ని బట్టి ఆ యొక్క బల్బ్ తన దగ్గరకు వచ్చినప్పుడు అంత స్ట్రాంగ్గా అంత బ్రైట్గా మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు ఆ యొక్క జీవుడు ఆ యొక్క ఆఫ్టర్ లైఫ్ని వదిలి కరెంట్ లైఫ్కి అయితే వచ్చి తన ప్రాణాన్ని అయితే దక్కించుకుంటాడు. ఈ సిరీస్లో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్దీ చాలా ఎమోషనల్ అయితే అయిపోతాము. లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. అంతలా అయితే ఉంటాయి అనమాట ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే. ఇంకా సెకండ్ సిరీస్ వచ్చేసి వన్ పీస్. ఇది 2023లో లైవ్ యాక్షన్ గా అయితే వచ్చింది మన ముందుకి. ఇక ప్లాట్ ఏంటంటే ఆల్రెడీ మన యానిమే లవర్స్ కి అయితే తెలిసే ఉంటది. మంకీ డి లోఫీ అనే ఒక స్పిరిటెడ్ యంగ్ అడ్వెంచర్ కుర్రాడైతే ఒక వన్ పీస్ అనే ఒక మైండ్ బ్లోయింగ్ ట్రెజర్ అయితే కనుగొనాలని అయితే అనుకుంటాడు. అలా ఆ యొక్క వన్ పీస్ ని కనిపెట్టాలంటే తిను పైరేట్స్ కి కింగ్ అవ్వాలి. అలా కింగ్ కావడానికి తనకంటూ ఒక టీం అయితే రెడీ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అలా తను ఆ యొక్క వన్ పీస్ ని కనుక్కోవడానికి జరిగే ఆ యొక్క అడ్వెంచర్సే ఈ యొక్క వన్ పీస్ సిరీస్ అంతా. లిటరల్లీ గైస్, రీసెంట్ టైమ్స్ లో చూసిన వన్ ఆఫ్ ద క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అని అయితే నేను చెప్తాను. మేబీ ఇంకా ఎవరైనా ఈ యొక్క మంకీ డి లోఫీ యానిమేటెడ్ సిరీస్ ని చూస్తుంటే కింద ప్లాట్ ని అయితే మెన్షన్ చేయండి ఒకసారి, మనలో కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఏ షాప్ ఫర్ ఏ కిల్లర్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ప్లాట్ ఏంటంటే జియోంగ్ యాన్ తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న అయితే కోల్పోద్ది. సో అప్పటి నుంచి వాళ్ళ మావయ్య దగ్గర అయితే పెరుగుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ మావయ్య ఏంటంటే ఒక షాప్ అయితే ఒక షాపింగ్ మాల్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ యొక్క గ్రాసరీ అవన్నీ చూసుకుంటూ ఉంటాడు అనమాట. అయితే ఫైన్ డే తన మావయ్య అయితే చనిపోతాడు. ఆ యొక్క చనిపోవడంతో తన మావయ్య వెనుకున్న డార్క్ సీక్రెట్స్ ని, ఆ యొక్క డార్క్ పాస్ట్ ని అయితే ఈమె అయితే తెలుసుకుంటది. లిటరల్ గా ఏంటంటే వాళ్ళ మావయ్య ఆ యొక్క షాప్ ని రన్ చేస్తూనే బ్యాక్ సైడ్ డ్రగ్స్ అండ్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. అండ్ సీక్రెట్ గా వెపన్స్ అయితే అమ్ముతూ ఉంటాడు అనమాట. అలాగా ఒక క్లయింట్ దగ్గర తను డీల్స్ తీసుకొని వెపన్స్ అయితే పంపించకపోవడంతో తనకు కోపం వచ్చి ఇతని మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ హీ డైడ్. దాంతో మన జియోంగ్ యాన్ మీద అయితే వాళ్ళు అటాక్ చేస్తారనమాట. దెన్ ఆ యొక్క డార్క్ వరల్డ్ నుంచి మన జియోంగ్ యాన్ ఎలా తప్పించుకుంది అండ్ ఆమె పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ యొక్క మూవీ స్టోరీ అంతా. ఇంకా నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ది టైరెంట్. ఇది 2024లో అయితే రిలీజ్ అయింది. ఇక ప్లాట్ ఏంటంటే ఒక కంపెనీ ఆఫ్ ఏజెన్సీ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క ప్రోగ్రామ్ లో వీళ్ళు ఒక సీరం అయితే కనిపెడతారు. అది కూడా సూపర్ హీరో సీరం అనమాట. దానికి వీళ్ళు పెట్టుకున్న పేరే టైరెంట్ ప్రోగ్రామ్. అలా ఈ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ ని డెలివరీ చేసే టైంలో ఆ యొక్క ట్రక్ అయితే యాక్సిడెంట్ అయ్యి కంప్లీట్ గా ఈ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. అలాగా ఆ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ ని కనిపెట్టడానికి ఒక 4 గ్రూప్స్ అయితే ఫామ్ అవుతాయి. బట్ వాళ్ళందరూ చివరిగా నిర్దేశించుకునేది ఏంటంటే ఆ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ మిస్ అయిందని అయితే అనుకుంటారు. బట్ ఆ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ ఒక అమ్మాయి దగ్గర అయితే ఉంటది. తను ఇంజెక్ట్ చేసుకుంటుంది అనమాట. అలా ఆమెకైతే ఆ యొక్క టైరెంట్ ప్రోగ్రామ్ నుంచి పవర్స్ అయితే వస్తాయి. షీ హిమ్సెల్ఫ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకునింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ యొక్క సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు తెలుసా, ది విచ్ డైరెక్టర్ అనమాట. కొరియన్ మూవీ విచ్ గా చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది ఆయన పొటెన్షియల్ ఏంటో. లిటరల్లీ మైండ్ బాయ్ సినిమాలు చేస్తారు ఆయన. డెఫినెట్లీ ఈ యొక్క సిరీస్ అయితే వాచ్ చేయండి, క్యాక్ ఉంటది. ఇక నెక్స్ట్ సిరీస్ వచ్చేసి స్కెచ్. ఇది 2018లో అయితే రిలీజ్ అయింది. ఇక సిరీస్ యొక్క ప్లాట్ అంటే యూజీ అనే ఒక అమ్మాయికి కొన్ని కళలు అయితే వస్తూ ఉండేవి. సో అలా ఆమెకు వచ్చిన ప్రతి కళనల్లా ఆమె డ్రాయింగ్ బుక్ లో అయితే నోట్ చేసుకుంటూ ఉంటది. సో అలా ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏం జరుగుతుందంటే ఆమె కళలో వచ్చినటువంటి నిజం స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలా ఫ్యూచర్ లో జరిగే యొక్క డిజాస్టర్స్ ని ఆపాలని చెప్పి ఈమె తన స్కూల్ ను కూడా మానేసి అయితే
వాళ్ళని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటది అనమాట. అలాగా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏం జరుగుతుంది అంటే డ్రాంగ్సో అనే పర్సన్ ఉంటాడు. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తన యొక్క వైఫ్ కూడా కొన్ని డేస్ లో చనిపోద్ది అని చెప్పి ఈమె అయితే చెప్తుంది. తనైతే నమ్మదు అనమాట. బట్ జరిగే సిచ్యువేషన్స్ ని తను గమనించి ఈమె దగ్గరికి అయితే హెల్ప్ కి అయితే వెళ్తాడు. అలా తన యొక్క వైఫ్ ని అయితే కాపాడుకోగలుస్తాడు. కానీ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద డిజాస్టర్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఒక ఫేటల్ క్రైమ్ అయితే జరుగుతుంది అని చెప్పి ఈమె అయితే చెప్తాది అనమాట. సో అందరూ కలిసి ఎలా ఆపారు అనేది ఈ యొక్క సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్. ఇక నెక్స్ట్ సిరీస్ వచ్చేసి రెవెనెంట్. ఇది 2023లో అయితే రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ అనమాట. హారర్ థ్రిల్లర్ అని ఎందుకన్నానంటే నార్మల్ గా మన రాఘవన్న సినిమాలో అయితే ఏదో దేని ఒకటి చూపిస్తాడు, ఇంకా దాని పాస్ట్ ఏదో ఒకటి చూపించేస్తే కవర్ చేస్తాడు అనమాట. బట్ ఈ యొక్క సిరీస్ లో ఎలా ఉంటదంటే ఆ దెయ్యానికి కూడా ఒక ప్రాపర్ స్టోరీ ఉంటది. ఒక్కొక్కసారి ఒక ట్విస్టులు రివీల్ అయ్యే కొద్దీ అరే ఏంట్రా ఇది అసలుకి ఇంత క్రూయల్ గా ఉంటుందా, అసలు నిజంగానే ఆ టైంలో అంత క్రూయల్ గా ఉండేవాళ్ళ, ఈ యొక్క పొసెషన్స్ ని అంత గట్టిగా నమ్మేవాళ్ళ అని మనకే భయం వేసేస్తారు అనమాట. ఎవరన్నా కానీ సెన్సిటివ్ పీపుల్ గా ఉంటే నైట్ టైమ్స్ అయితే దీన్ని అయితే అవాయిడ్ చేయండి. కొన్ని సీన్స్ లో ఏంటంటే ఆ యొక్క సస్పెన్స్ ని అసలు తట్టుకోలేము, అంత డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతాం మనం ఈ సిరీస్ కి అయితే. ఇక ప్లాట్ అయితే చాలా సింపుల్ ప్లాట్. ఇది శాంగ్యూన్ అయితే చిన్నప్పుడే తన నాన్నగారిని అయితే కోల్పోతుంది. దాంతో వాళ్ళ అమ్మగారికి అయితే హార్ట్ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో ఇంకా చిన్నప్పటి నుంచే తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక పక్కగా స్టడీస్ ని కంటిన్యూ చేస్తూ మరో పక్క పార్ట్ టైం జాబ్ చేసి తన మదర్ కి అయితే మెడిసిన్స్ అయితే కొంటూ ఉంటది. ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్స్ లో ఎట్ ఎ ఫైన్ డే తననైతే ఒక గోస్ట్ అయితే పొసెస్ చేస్తుంది. ఇలాంటి స్పిరిట్స్ మీద ఇంకా సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ మీద ఒక పర్సన్ అయితే మన శాంగ్యూన్ తో అయితే ట్రావెల్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క స్పిరిట్ ని బయటకు తీసుకొని వచ్చే ఆ యొక్క జర్నీనే ఈ యొక్క రెవెనెంట్ సిరీస్ అంతా. మీకు ప్రొసీడ్ అయ్యే కొద్దీ చాలా కనెక్ట్ అయిపోతాం అసలు ఆ క్యారెక్టర్స్ కి. లిటరలీ ఒక దెయ్యానికి కూడా ఇంత స్ట్రాంగ్ స్టోరీ ఉంటుందని అయితే మైండ్ పోద్ది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.